ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు క్యాలెండర్ వాక్యం కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు. అయితే ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది. మనం ఒకసారి 14వ వచనం చూసుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతన్ని శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అంటే దేవుడు మనకి ఆ 10వ వచనంలో మనకి ఇచ్చిన వాక్యము, ఏ అపాయమును నీకు రాదు అంటే అది మన జీవితంలో జరగాలి అంటే మనం చేయాల్సింది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నా నామం నెరిగినవాడు గనుక, నాకు మొరపెట్టగా అంటే మనం అతన్ని ఆయన నామాన్ని మనం ఎరిగి అతన్ని ప్రేమించి అతనికి మనం మొరపెడితే అప్పుడు దేవుడు మనల్ని ప్రతి కీడు నుండి, ప్రతి శ్రమలో నుంచి మనకి తప్పిస్తాడు, మనకి తోడై ఉంటాడు, మనకి దీర్ఘాయు ఇస్తాడు. మనకి దేవుడు మనల్ని గణపరుస్తాడు. సో మనం ప్రేమించటం అంటే నార్మల్గా ఏది ప్రేమించటం కాదు. మనం ఒక ఫోన్ని మనం ఎంత ఇంట్రెస్ట్తో మనము ఫోన్ని చూస్తున్నామో, మనం ఒక పనిని మనం ఎంత ఇంట్రెస్ట్తో చేస్తున్నామో, దేవుణ్ణి కూడా మనం అలాగే ప్రేమిస్తే మనం ఫస్ట్ ప్రయారిటీ దేవుని ప్రేమ అంటే అదే. ఓన్లీ దేవుని ఎరిగినా కదా అనేసి నార్మల్గా ఆయనకి మొరపెట్టుకుంటూ పోతే దేవుడు మన ప్రార్థన వినడు. మనం ఆయనకి ముందు ప్రయారిటీ, మన ఫ్రెండ్స్కి, మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఎలా అయితే ముందు ప్రయారిటీస్, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి మనం ఎలా రెడీగా ఉంటామో, దేవునికి కూడా మనం అలాగే ముందు ప్రయారిటీ ఇచ్చి మనం చేస్తే అప్పుడు దేవుడు మనకు అన్నిట్లో తోడై ఉంటాడు. ఒకసారి మనం ఈ అధ్యాయం మొత్తాన్ని ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ వచనంలో, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తినిలను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ గుడి పక్కన 10,000 మంది కూలినను నీకు ఈ అపాయం నీ వద్దకు రాదు. అంటే దేవుడు మనకి, ఆయన మనం ప్రేమించి ఆయన నామాన్ని మనం ఎరిగి ఆయన్ని మొరపెడితే అప్పుడు మన జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రివేళ, పగటివేళ, చీకటి వేళ ఎప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. ఇంకా మనం ఇందులో ఒకసారి 11వ వచనం కూడా చూసుకుంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. దేవుడు మనకి దూతలను ఆజ్ఞాపిస్తాడు. మనం ఆయన్ని ప్రేమించి ఆయనకి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయన్ని మనం మొరపెడితే అప్పుడు దేవుడికి మనకి ఈ వాగ్దానంలో ఈ అధ్యాయం మొత్తంలో కూడా దేవుడు మనల్ని ఇలా చూసుకుంటాడు అనేసే ఉన్నది మనకి. కాబట్టి మనము దేవునికి మన ముందు ప్రయారిటీ ఇచ్చి మన చుట్టూ అయిన దూతల్ని మనం ఆజ్ఞ చేసుకునేలా మనం ఉండాలి.